అంటే ఎందుకు ఈ డౌట్ ఎందుకు వస్తుందంటే ఆగస్టు 28, 2025లో ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. కేశవరావు గారి సమక్షంలో 7 సభ్యులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీలో మాజీ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఉన్నారు, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు, అట్లాగే హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణి ఉన్నారు. తో పాటు ఇంకా ఎడ్యుకేషన్ పాలసీ ప్రిపరేషన్ చేయమని చెప్పేసి ఆ కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీలో నేను కూడా ఉన్నాను. అవును, మీరు కూడా ఉన్నారు. సో ఎందుకు ప్రత్యేకంగా మీరెందుకు ఈ బాధ్యతలు తీసుకున్నారు? ప్రభుత్వం చెప్పిందా, మీరే తీసుకున్నారా అన్నదే మన పాయింట్. అదే ఇప్పుడు ఈ కమిటీ కూడా ముందు మాదైంది, అంటే 1 year బిఫోర్, ఆల్మోస్ట్ 11 months బిఫోరే మా కమిటీ ఫామ్ అయింది. దాన్ని ఈ కమిటీ ఏం చేస్తుంది? ఇప్పుడు కమిషను కమిటీ రెండు వేరు రైట్. సో నాకు అర్థమయ్యి ఆ కమిటీ అనేది ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో దాని మీద ఎక్కువ స్టడీ చేయమని గవర్నమెంట్ చెప్పారు. అంటే అది ఒక కొంచెం పొలిటికల్ యాంగిల్ అందులో ఉందన్నమాట అది. సో దానికంటే ముందు మా కమిషన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్గా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ గవర్నమెంట్ ఇచ్చి మాకు బడ్జెట్ ఇచ్చి చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే అంటే ఈ 2 కమిషన్లకి, అది కమిటీ, ఇది కమిషన్, దీని రెండింటికి మధ్యలో కాంపిటీషన్ అనేది కాదు, ఇవి 2 కంపారబుల్ థింగ్స్ కూడా కాదు. సో ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యకాలంలో మేము మా కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు సో ముఖ్యమంత్రి గారు కేశవరావు గారిని అదే మా మీటింగ్ అయిపోగానే చెప్పారు, సో కేశవరావు గారు మీరు ఇది కూడా స్టడీ చేయండి దాంట్లో భాగంగా మీరు అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ కమిషన్ అన్నప్పుడు ఏంటంటే ఉదాహరణకి మేము దగ్గర ఒక 300 ఇన్స్టిట్యూషన్స్ కంటే పైన విజిట్ చేసాం. ఓకే, గ్రౌండ్లో రకరకాల ఇన్స్టిట్యూషన్స్, అంటే అంగన్వాడీ నుంచి మొదలుపెట్టి ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, కేజీబీవీలు, గురుకులాలు, 5 రకాల గురుకులాలు ఉన్నాయి మనకి, గురుకులాలు, యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, చాలా. తర్వాత చాలా మందితో మేము మాట్లాడాము, పేరెంట్స్తో మాట్లాడాము, పేరెంట్స్ అసోసియేషన్స్తో మాట్లాడాము, స్టూడెంట్స్తో మాట్లాడాము, టీచర్స్తో మాట్లాడాము, టీచర్స్ యూనియన్స్తో మాట్లాడాము. సో అట్లాగే యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ పబ్లిక్ హియరింగ్స్ పెట్టాము, కలెక్టరేట్స్కి వెళ్ళి కలెక్టరేట్లో కూడా పబ్లిక్ హియరింగ్ పెట్టాము. సో అక్కడ సివిల్ సొసైటీతో మాట్లాడాము, సో ఫ్యాకల్టీతో మాట్లాడాము యూనివర్సిటీ, అట్లాగే నాన్ ఫ్యాకల్టీతో మాట్లాడాము, విస్తృతమైన చర్చలు చేశాము మేము.